హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. ఓట్లకి డబ్బులు తీసుకున్నారా, ఇక జైలుకే. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరమే. ఎందుకంటే ఎన్నికలు అనగానే డబ్బు డబ్బు డబ్బు, ఈ డబ్బు లేనిదే ఎన్నికలు జరపలేము అనే పరిస్థితి ఉంది. సో ఇందులో అసలు కోర్టు ఏం చెప్పింది ఏంటి అనే అంశాలను పరిశీలిద్దాం. ఎందుకు చెప్పవలసి వచ్చింది? 1998లో సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. అది ఒక సంచలనమో ఏదో మామూలు తీర్పు ఏదైనా అనుకోండి. ఏంటి అంటే, సాధారణంగా ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, ఎంపీలు ఎమ్మెల్యేలు, వీళ్ళ విషయంలో ఏదైనా డబ్బులు తీసుకొని, అంటే ఉదాహరణకి ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్యేనో ఉన్నారనుకోండి, ఒక పార్టీ తరపున గెలుస్తారు. వేరే పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏదైనా బిల్లులు వచ్చినప్పుడు వాళ్ళకి, అంటే ఉన్న పార్టీకి అగెనెస్ట్గా లేదా ఆ డబ్బులు తీసుకున్న దానికి న్యాయం పరంగా న్యాయం చేసేలాగా ఓట్లు వేయటం, ఇట్లాంటివి కరెక్ట్ కాదు అని చెప్పి సాధారణంగా ఎవరినైనా చెప్తారు. కానీ 98లో ఏమని తీర్పు వచ్చింది అంటే, దానిపైన ప్రాసిక్యూషన్ అవసరం లేదు అని చెప్పేసి తీర్పు చెప్పారు. సో గతంలో పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఇట్లాంటివి చోటు చేసుకున్నాయి. అంటే అటు సంబంధించిన అవిశ్వాస తీర్మానం అప్పుడు ఇటు వాళ్ళని అటు వాళ్ళని ఇటు ఈ ఓట్లకు సంబంధించి మామూలుగా డబ్బు లావాదేవీలు జరుగుతాయి కదా, దానిపైన జరిగిందే 98లో తీర్పు వచ్చింది. సో అంతవరకు బాగానే ఉంది. అంటే అక్కడ ఏమిచ్చారు అంటే, ఆర్టికల్ 105/2, అదేవిధంగా 194/2, ఎంపీలకు వచ్చేసరికి 105/2, ఎమ్మెల్యేలకు వచ్చేసరికి 194/2 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అంటే, 2012లో ఓ రాజ్యసభ అభ్యర్థి ఓ ఇండిపెండెంట్ వ్యక్తికి ఓటు వేస్తాను అని చెప్పేసి సుమారుగా 2.5 కోట్ల రూపాయలను తీసుకున్నట్లుగా సిబిఐ మరి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇంతకీ ఎవరా వ్యక్తి ఏంటి అంటే, సీతా సురేన్ ఆ వ్యక్తి తీసుకున్నట్లుగా సిబిఐ తెలిపింది. సో దీనిపైన కేసు నమోదైంది. అయితే ఆ పాత కేసుని ఇప్పుడు సుప్రీంకోర్టు వెనక్కి తోడటం జరిగి చివరికి నిన్న సంచలనమైన తీర్పు ఇచ్చింది. అది ఏంటి అంటే, ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు ఈ విధంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఓట్లు ఇటు ఓటు అటు అటు ఓటు ఇటు వేసే లెక్క అయితే ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ అవసరమే అని చెప్పేసి తేల్చి చెప్పింది. ఇక ఇందులో ప్రాసిక్యూషన్ అవసరం లేదు అని గతంలో ఇచ్చిన తీర్పుని ప్రక్కన పెట్టేసి ప్రాసిక్యూషన్ అవసరమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సాధారణంగా మనం చూస్తున్నాం, ఎక్కడ దాకా ఎందుకు, మన తెలుగు ప్రజలకు అర్థం కావడానికి ఈజీగా చెప్పాలి అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఉదాహరణకి ఒక పార్టీలో గెలుస్తారు. గెలిచిన తర్వాత అధికారంలో ఏ పార్టీ వచ్చేస్తుందో ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి కండవాలు కప్పుకుంటారు. సరే, కండవాలు కప్పుకుంటే కప్పుకున్నారు. కానీ ఇక్కడ బిల్లులు ఆమోదం చేసేటప్పుడు ఏదైనా సరే లావాదేవీలు, మనీకి సంబంధించిన లావాదేవీలు జరిగినాయి అనే విషయం కనుక తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన తగిన చర్యలు ఉంటాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇప్పుడు ప్రేక్షకులు ఆలోచిస్తుంది ఒకటి ఉంటుంది, ఓకే అంతేనా, మనం డబ్బులు తీసుకొని ఓటేసేయచ్చు అనమాట, మనం డబ్బులు తీసుకున్న ఇబ్బంది ఏం లేదు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఖచ్చితంగా మనం డబ్బులు తీసుకున్నా అంటే, ప్రజలు డబ్బులు తీసుకున్నా అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమే, ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన వాళ్ళే. అఫ్కోర్స్ అనుకోవచ్చు, అది మన డబ్బే కదా, వాళ్ళు అక్రమంగా సంపాదించారు అంటే దానికి చట్టపరమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటే దానికి ఒక సిస్టమ్ ఉంది. సో తీసుకుంటారా తీసుకోరా అదంతా సెకండరీ. కానీ ప్రజలు ముందుగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే, ఎవరైనా సరే ఏ పార్టీ నేతలైనా మీ దగ్గరికి వచ్చి డబ్బు పంపిణీ కార్యక్రమంకో లేకపోతే ప్రలోభాలకు గురి చేసేలాగా కొన్ని వస్తువులను ఇస్తామో ఏదైనా చేసినప్పుడు ముందు మీరు ఖండించండి. అవును ఇది మంచి పనే, రాజకీయ నాయకులు ఈ విధంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి ఎలా ఓటేస్తారు అని చెప్పేసి అంటారు కదా. ముందు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆ పార్టీ వాళ్ళ దగ్గర తీసుకుంటాం, ఈ పార్టీ వాళ్ళ దగ్గర తీసుకుంటాం, సమన్యాయం చేస్తాం, 2 ఓట్లు అటేస్తాం 2 ఓట్లు ఇటేస్తాం, ఇవన్నీ కాదు. అసలు ముందు మీరు ఓట్లకి డబ్బులు తీసుకోవడం మానేసేయండి. ఎవరైనా సరే, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి కదా, డబ్బు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అంటే వీడియో తీసేయండి, మీడియాకో పోలీసులకో ఆయా శాఖలకు ఎలక్షన్ కమిషన్కో అప్లోడ్ చేసి పంపించేసేయండి, అయిపోద్ది కదా. అప్పుడు అవినీతి లేని మన సొసైటీని చూడగలుగుతాం. మీరేమో డబ్బులు తీసుకుంటానే ఉంటారు, అదేమిటి అంటే మాకు పనులు అవ్వలేదు, మాకు ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని చెప్పేసి అడిగే హక్కు ఎవరికి ఉంటుంది? డబ్బులు తీసుకోకుండా కనుక మీరు ఓటు వేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. ముందు క్రింది స్థాయి నుంచి, ప్రజల దగ్గర నుంచి అది క్లీన్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ఇంట్లో యువకులు ఉన్నారు కదా, చెప్పండి, మీ తల్లిదండ్రులకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. మనం డబ్బులు తీసుకోకూడదు, తీసుకుంటే
చివరికి మన జీవితాలే పాడైపోతూ ఉంటాయి, మన రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది, వాళ్ళు అవినీతికి పాల్పడుతూ ఉంటారు. లేదంటే ఎందుకు వాళ్ళు ఓటుకు 1000-2000 ఇచ్చి చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? మరలా ఆ మనీని రికవర్ చేసుకోవాలి కదా. ఆ రికవర్ చేసుకోవాలంటే ఏ ఒకటి అన్యాయాలు, అక్రమాలు, స్కాములు ఏదో ఒకటి చేయాల్సిందే. అవేమీ చేయకుండా స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా డబ్బుతో చేస్తారా? చేయరు కదా. ఇదంతా దృష్టిలో పెట్టుకోండి. సో ఇప్పుడు కోర్టు చెప్పింది ఒక రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి అని మాత్రమే మీరు తీసుకొని, అబ్బాయి మనకు కాదు కదా, మనకేం సంబంధం లేదు కదా, మనం ఎలాగైనా తీసుకోవచ్చు, ఎవరికైనా వేయచ్చు, మన ఇష్టం అని అనుకుంటే మీరు ఎవరో చెప్పినా చెప్పకపోయినా సొసైటీని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. సో ముందుగా ప్రజల్లోనే మార్పు రావాలి. ఆ మార్పు వస్తే ఆటోమేటిక్గా ఆ రాజకీయ నాయకులందరినీ కూడా కట్టిపడేసేయచ్చు, వాళ్ళ అవినీతికి పాల్పడకుండా. సో మీకు సంబంధించి మీ ఊరికో, మీ గ్రామానికో, మీ నియోజకవర్గానికో ఏదైనా సరే సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఒక బాండ్ పేపర్ మీద రాసి వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించుకోండి. ఎంతమంది పోటీదారులు ఉంటే వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించుకోండి. ఇదిగోండి మీలో ఎవరు గెలిచినా సరే మా సమస్యలన్నీ పరిష్కరించాల్సిందే అని చెప్పి స్థాపించుకోండి. సచ్చినట్టు ఆ 3-4 ఎవరో ఎంతమంది పోటీలో ఉంటే వాళ్ళలో ఎవరో ఒకళ్ళ కదా గెలిచేది. అప్పుడు మీ సమస్యలు పరిష్కరిస్తారు. లేదంటే ఆ మిగిలిన 3 నిలదీస్తారు, దానితో పాటుగా ప్రజలు కూడా ఎండగడతారు. అంతేగాని డబ్బులు తీసుకున్నారంటే మాత్రం మీ సమస్యలు పరిష్కరించబడవు. అదేమిటి అంటే భవిష్యత్తులో మీకు ఏదైనా అవసరం వచ్చినా సరే వాళ్ళు స్పందించరు. సో దీనంతటికీ అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎవరు? మీరే. సో ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు ఏ విధంగా ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యవహారంలో ప్రాసిక్యూషన్ జరగాల్సిందే అని చెప్పారో అది ఒక సంచలనమైన తీర్పు. ఇట్లాంటివి జరగాలి. ముందుగా ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది చాలా చాలా శుభసూచకం. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మంచి అవకాశంలాగా సుప్రీంకోర్టు అయితే ఈ తీర్పు ఇచ్చిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మరి చూద్దాం దీనికి ప్రజలు ఏ విధంగా భావిస్తారు. ఇప్పటికైనా సరే కొంచెం లోతుగా ఆలోచించి మనం డబ్బు తీసుకోకూడదు ఈ ఓటు వేయటానికి అనే భావనలో ఉంటారా? లేదు షరా మామూలు ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా ఇక మా పరిస్థితి ఇంతే, మేము డబ్బులు తీసుకోకుండా ఓటు వేయలేము అనే భావనలో ఉంటారా లేదో తెలియాలి అంటే రేపు ఎన్నికల సమయం వరకు వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఇక మీరు ఓటుకు డబ్బులు తీసుకున్నారా, జైలుకి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.